తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పాటై సుమారు 18-20 నెలలు వస్తుంది. హామీలు తుంగలో తొక్కి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పాటిస్తామని చెప్పి ఈరోజేమో ఆయన సుపుత్రుడు లోకేష్ బాబు గారు రాసుకున్న రెట్టుబుగ్గు రాజ్యాంగాన్ని ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. సంక్రాంతి ఎలా ఉండాలి ఈ టైంకి? అసలు గ్రామాలు పట్టణాలు మీరు చూస్తున్నారు. అట్టహాసంగా అల్లుళ్ళు ఇంటికి రావటం, ఉద్యోగాలకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, వివిధ రాష్ట్రాలు, వివిధ నగరాలు పోయిన పిల్లలు ఇళ్ళకొచ్చి ఆహ్లాదకరంగా ఉండాలి. సంక్రాంతి బోసిపోయింది. అందరూ వచ్చారు పాపం. ఎక్కడ ఆనందం లేదు, అట్టహాసం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎట్టునింది? సంక్రాంతి వచ్చింది 9 సరదాలు తీరుస్తుంది 9 అని పాడుకునేవాళ్ళు గ్రామాల్లో. టెన్షన్గా సంక్షేమం రావటం, కోవిడ్ అనే మహమ్మారితో అతలాకుతలమైపోతే ప్రజల జీవితాలు పట్టుపట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకొని ప్రతిదీ ఒక క్యాలెండర్ పెట్టుకొని టైంకి ఇచ్చాడు పథకాలన్నీ. సంక్రాంతి ముందే రైతు భరోసా పడేది. ప్రతి పండగకి ముందు ఒకటి అమ్మఒడి. ఎందుకంటే ఆనందం. ఒక పండగ అంటే మన దేశంలో ఎవరికైనా ఏ మతం వాళ్ళకైనా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం. గుడ్డలు కొనుక్కోవటం, బంధువులతో స్వీట్లు, మంచి మంచి ఆహారాలు తినటం, బజారు పోవటం, సినిమాలు చూడటం. అందులో సంక్రాంతి రైతు కూలీల పండగ. ఎలా ఉన్నారు? మొదటి సంవత్సరం బ్రహ్మాండంగా పంటలు పండినాయి, రేట్లు లేవు. దళారులకి ఒత్తాసు పలికింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఎందుకు? కమిషన్లు ఇస్తారు. రైతులు లంచాలు ఇవ్వరు కదా. దళారులు ఎంతమంది ఉంటారు? కొన్ని వేలల్లో ఉంటారు. అందరి దగ్గర కమిషన్లు. యూరియా కొరత వస్తే యూరియా బ్లాక్ మార్కెట్ చేసుకుని అమ్ముకుందంతా ఎమ్మెల్యేలే కదా, ఎమ్మెల్యేలు మంత్రులు. అరే, రైతులు కడుపు కొట్టి కన్నీళ్లు పెడుతుంటే వాళ్ళ దగ్గర డబ్బులు తింటున్నారు. ఇంతకన్నా దిక్కుమాలిన ప్రభుత్వం ఏదన్నా ఉంటుందా? ఒకటే అడుగుతున్నా, ఈ సంక్రాంతి ఏది మీరన్న అన్నదాత సుఖీభవ. చంద్రబాబు నాయుడు గారే చెప్పాడు, గల్లీ గల్లీకి పోయి చెప్పాడు. దానికి పవన్ కళ్యాణ్ గారు హామీ అని సంతకం కూడా పెట్టాడే. 2024-25 అన్నదాత సుఖీభవ ఎక్కడా? పోయిన సంవత్సరం ఇస్తానన్న 20,000 ఇస్తారా ఎవరో ఒకటి చెప్పండి అంటున్నాం. మీరు డబ్బులు దొబ్బితే కుదరదు కదా, రైతులకి కావాలి కదా డబ్బులు. కనీసం పంట నష్టపోయిందే, ధర పడిపోయిందే, అన్నమాట ప్రకారం అన్నదాత సుఖీభవ 20,000 ఇద్దామా? లేదు. పోనీ ఈ సంవత్సరం అన్న ఇచ్చారా ఇప్పటిదాకా? అసలు ఎంత వస్తుందో తెలియదు, ఎంత వచ్చిందో తెలియదు, వస్తుందో రాదో తెలియదు, ఎవరికి వస్తుందో తెలియదు. జగన్ గారు ఉన్నప్పుడు ఒక పద్ధతిగా ఏ పార్టీ వాళ్ళైనా ఇంట్లో కూర్చొని హాయిగా వాలంటీర్ ఇంటికి వచ్చి ప్రతి పథకం ఇది పలానా తేదీ అనగానే ఆ తేదీకి ఏమన్నా పండగన్నా ఒకరోజు మారిద్దేమో చెప్పలేం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి క్యాలెండర్ మారేది కాదు, పక్కాగా చేశాడు. మరి ఈ రోజున అన్నదాత సుఖీభవ కూడా లేదు. ఈ సంవత్సరం కూడా కుదేలవుతున్నారు రైతులు. పత్తి పోయింది, మిరప అంతంత మాత్రం ఉంది, వరినేమో గిట్టుబాటు ధరకి కొననీరు. ఎందుకు కొననీరు? మిల్లర్లు వాళ్ళ చేతుల్లో ఉన్నారు కాబట్టి రైతుల దగ్గర తక్కువ కొనుక్కొని ఎక్కువ అమ్ముకోవచ్చు రేపు. ప్రతిదీ డబ్బేనా? డబ్బు 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 డబ్బు. ఈ డబ్బంతా తీసుకెళ్ళటం, ఆ అమరావతిలో ఎకరాలు కొనుక్కోవటం, మళ్ళీ దాన్ని డెవలప్ చేయడానికి రాష్ట్ర ప్రజల మీద భారం. ఇది జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో పాలన. వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి. అంతకుమించి ఏమనుందా? జగన్మోహన్ రెడ్డి గారు 1-2 సూచనలు ఇచ్చినా భరించే పరిస్థితిలో లేరు. ఏమన్నాడు మొన్న తప్పు క్యాపిటల్ గురించయ్యా? విజయవాడ గుంటూరుకి అది దూరము. వాస్తవే, నేను పర్సనల్గా చెప్తున్నా. ఏమైంది? విజయవాడ గుంటూరు మధ్య కడితే బ్రహ్మాండంగా ఉండేది. అసలు హైదరాబాద్ లాగా విజయవాడ గుంటూరు గెలిచిపోయేవి, మహానగరం అయ్యేది. అమరావతిలో ఇండస్ట్రీ, ఐటీ పెట్టి ఉండొచ్చు. ఒక సలహా ఇచ్చాడు. ఆయన మామూలు వ్యక్తి కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు అంతా అన్ని సుదీర్ఘ సంవత్సరాల వెన్నుపోటు అనుభవం లేదు ఆయనకి. కానీ ఉన్నది చెప్తాడు. అబద్ధమాడు, ఏది నచ్చితే అది చెప్పేస్తాడు పాపం. అదే చెప్పాడు, ఇలా చేస్తే ఇంకా బాగుంటుందేమో అని. ప్రతిదీ రెడ్ బుక్ రాజ్యాంగం. ఏంది జరుగుతుంది చెప్పండి ఈరోజు రాష్ట్రంలో? దొమ్మీలు, మర్డర్లు. పల్నాడు వచ్చి చూడమనండి, తెలుస్తుంది. రామకృష్ణారెడ్డి గారి మీద అక్రమ కేసులు, వాళ్ళ పార్టీలో వాళ్ళు చంపుకున్న అక్రమ కేసులు. నేను అడుగుతున్నా, మరి మొన్న అడిగొప్పల్లో ఏం జరిగింది? అడిగొప్పల్లో చనిపోయింది ఎవరు, చంపింది ఎవరు? ఇద్దరు తెలుగుదేశం వాళ్ళే కదా. మరి అదే కదా మేము చెప్తుంది.
అదే కదా అంతకుముందు వెల్దుర్తిలో కూడా జరిగిందని చెప్పింది. మేము వేరేది ఏం చెప్పాం? పిన్నెల్లి గ్రామం అంతా మైనారిటీలు, బీసీలు, ఎస్సీలు ఉన్న గ్రామం. ఎలా పట్టుకొచ్చాం, ఎంత అభివృద్ధి చేశాం. సుమారు 50 కోట్లతో 5 సంవత్సరాలు అభివృద్ధి చేశాం. సంక్షేమం 10-20 కోట్లు వరకు పంచిపెట్టాం. 600 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం, ఇళ్ళు కట్టుకునేటట్టు. 2-3 కోట్లతో తాగునీటి పథకం, 4 కోట్లతో సిమెంట్ రోడ్డు, మరో 2 కోట్లతో స్కూళ్ళు బాగు చేశాం, హై స్కూల్స్ అన్నీ. లేదు కమ్యూనిటీ హాల్స్, విలేజ్ సెంటర్స్, ఒక ఉన్నతంగా దాన్ని తీసుకొస్తున్నాం. దురదృష్టకరం, ఎలక్షన్లో ఓడిపోయాం. ఓడిపోయిన రోజే 200 కుటుంబాల 230 కుటుంబాలను ఆ రోజే వెలివేశారు గ్రామం నుంచి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి ఓటేశాం. ఉండొచ్చు గ్రామంలో, ఈ ప్రాంతంలో, పల్నాడు ప్రాంతం, రాయలసీమలో అక్కడక్కడ ఫ్రాక్షన్ నడిచిన వాస్తవం అది, ఎవరని చెప్పలేము. అప్పుడు కూడా ఎక్కడైనా ఉంటే నాయకుల మధ్య ఉండేది. ఎవ్వరు ఆడోళ్ళ జోలి, పిల్లల జోలి పోరు. నక్సలిజం కూడా చూసాం. నక్సలిజం ఎవరైనా పిల్లల జోలికి, ఆడోళ్ళ జోలికి పోయారా? అంతకన్నా నీచం ఉండదు. మరి ఈరోజు ఏమవుతుంది? పిన్నెల్లిలో ఆడోళ్ళని, పిల్లల్ని, అందరినీ ఊరి నుంచి వెళ్ళేశారు మొత్తాన్ని. ఎక్కడ చదువుకోవాలి వాళ్ళు, ఎక్కడ బతకాలి వాళ్ళు, పొలాలు వదిలేసి. ఇదే సంస్కృతి రేపు కొనసాగితే ఎవరు శాశ్వతం కాదు. మీరు ఉండేది ఇంకో 2-3 ఏళ్ళు, రేపు మేము వస్తాం. మరి మా వాళ్ళు కూడా ఇదే చేయాలంటే దీనికా మనం అసలు అధికారంలోకి వస్తుంది? ఈ చెత్త పనులు చేయడానికా? చేయండి. నేను మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాను, మీరు 2 తీసుకురండి. నేను గుజరాత్ దాచేపల్లి మున్సిపాలిటీలు చేశాను, పిడుగురాళ్ళని రాజశేఖర రెడ్డి గారు చేశారు, మీరు చేయండి. మేము జాతీయ రహదారులు 2-3 తీసుకొచ్చాం, పూర్తి చేశాం. పోనీ ఇప్పటికైనా కొండమూడు పేరేచర్ల జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేసింది, ఇప్పటికన్నా దాన్ని ముందుకు తీసుకొచ్చారు. కక్ష కట్టి ఆయన మీద కక్షతో ఆపకుండా జానపాడు బ్రిడ్జి మొదలు పెట్టించాం, పూర్తి చేయండి. ఎవరు కాదన్నారు? పోటీ పడండి అభివృద్ధిలో. చెప్పా కదా, పిన్నెల్లి గ్రామంలో 50 కోట్ల పనులు చేసాం. చేయండి, 100 కోట్లు చేయండి. మిగిలిన వాళ్ళతో వాళ్ళు భయపడిపోయారా? నేను అప్పటికి మధ్యలో మా వాళ్ళని దమాయించి, అప్పుడున్న సిఐ డిఎస్పీ, నా పేరు గుర్తులేదు, మాట్లాడాయా? ఏముంది, వాళ్ళు పోయినందు మన ఎట్టయినా వచ్చిన తర్వాత ఎవరోటు వాళ్ళు వేసుకునేదే కదా. ఏం పిన్నెల్లి గ్రామం ఒక్కదాని వల్లే మహేష్ రెడ్డి ఏమి గెలవడు, ఎర్రపతినేని శ్రీనివాసరావు ఏమి ఓడిపోడు. లేదు, ఒక్క మహేష్ రెడ్డి వల్ల ఏమి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడు, ఒక ఎర్రపతినేని శ్రీనివాసరావు వల్ల చంద్రబాబు ఏమి ముఖ్యమంత్రి అవ్వడు. ఎందుకు ఇది? ఎవరోట్లు వాళ్ళు వేసుకుంటారు హాయి ఉండమని. కనుక్కొని రానంటున్నారండి సార్, తర్వాత వస్తారంట అన్నాడు. నాకు వాళ్ళతో డైరెక్ట్గా సంబంధం లేదు కాబట్టి పోలీసులు చెప్పింది నమ్మాను. అయిపోయింది. సరే, 10 మంది పోయారు. ఓకే, ఇటువైపు 10 మంది నాయకుల్ని మీరు బయట పంపించవచ్చు. నిజంగా అక్కడున్న మా నాయకులు తప్పు చేస్తుంటే 200 కుటుంబాలు అంటే రేపు మళ్ళీ మేము వస్తే వాళ్ళకు 200-300 కుటుంబాలు పోవాలా? ఏంటది? ధర్మమేనా? వల్లకాడైపోయింది ఊరు. 20-30-40 లక్షలు ఎకరం పలికేది. అమ్ముదామంటే కొనేవాళ్ళు లేడు ఈరోజు పిన్నెల్లో. నిన్నే వాడు చెప్తున్నాడు ఊళ్ళో పోతే. మొన్న ఏదో సంబంధం చూడడానికి పోయారంట ఎర్రగొండపాలెం. ఏ ఊరా మీది అంటే, పిన్నెళ్ళు అంటే మేమేమో మా ఆడపిల్లలు పిన్నెళ్ళు అనంట. ఆ పరిస్థితి తీసుకొచ్చారు ఈరోజు. ఎప్పుడన్నా అంటాడు, ఊరి పేరు చెప్తే, ఇంటి పేరు చెప్తే ఎగబడి ఇవ్వాల్సింది ఆ ఊరైతే మేమేమో ఆడపిల్లల్ని. ఎట్టుంటుందో పరిస్థితులు చండాలం అయిపోయింది అంటున్నారు. ఎవడో ఒకడు అక్కడ నాయకుడు, పేరు కూడా నాకు తెలియదు అనుకో, ఎట్టుంటాడో కూడా తెలియదు. 18 నెలల్లో ₹1 కోటి సంపాదించాడు. అసలు సంపాదించుకో, 1 కోటి కాదబ్బా, 10 కోట్లు సంపాదించుకో, దుమ్ము దులుపుకో. ఎమ్మెల్యే ఎలా ఉంటాడో ఆ నాయకులు అలాగే ఉంటారు. సంపాదించుకోండి. చికెన్, మటన్ కూడా అమ్ముకోండి. ఎవడు కాదన్నాడు? అందరిని ఆపేసి ఇప్పుడు చేస్తున్నారు కదా దాచేపల్లిలో. ఎవడన్నా ఆపగలుగుతున్నారా? చికెన్, మటన్ అమ్ముతున్నారా రాజకీయ నాయకులు? ఎటు పోతుంది అసలు వ్యవస్థ? రేపు అగ్గిపెట్లు కూడా అధికార పక్ష నాయకుడే అమ్ముకోవాలంటాడు, బీడీలు కూడా అమ్మాలంటారు. అదే పరిస్థితి తీసుకొస్తారు. చూడండి మీరు. ఇదెందుకు? జనాన్ని బయటకు పంపించడం ఎందుకు? ఎర్రపతినేని శ్రీనివాసరావు అంటుంటాడు, ధర్మంగా పాలించాలి. ఏది ధర్మం? నా బొంద. పాలించు, మేము సహకరిస్తాంగా. పిలువు, కమిటీ అయ్యి
డిఎస్పీనో ఎస్పీనో పెట్టి కమిటీ చర్చలు జరపండి. తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి, ఎవరు అడ్డుపడవు. అమాయకులు ఎందుకుంటారు ఊరు బయట? అది ధర్మం, అది మగతనం, అది పౌరుషం, అది దమ్ము. మంచి చేయాలంటే దమ్ము పౌరుషం ఉండాలా, మర్డర్ చేయడానికి ఎందుకు? వ్యవస్థలో మార్పు తీసుకురావాలంటే దమ్ము ధైర్యం ఉండాలా. తీసుకొచ్చాం. ఎలా ఉండేది నసరావుపేట 1983 నుంచి 2004 వరకు? ఇక్కడ ఉన్నారు సీనియర్ విలేకరులు, కనుక్కోండి. నిత్యం బాంబు దాడులు, రిగ్గింగులు 2004 దాకా. అసలు ఎలక్షన్ అంటే బాంబు పడని రోజుందా నసరావుపేటలో? సరే, కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్ వాళ్ళు కూడా చేస్తుండొచ్చు. ఏం చేస్తారు మరి? అవతల చేసినప్పుడు వీళ్ళు వేయాలా? 2004 వరకు, 2004 అసెంబ్లీ ఎలక్షన్ రొంపిచర్లలో కూడా బాంబింగ్ జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం ఉంది ఆ రోజున. నేను ఈరోజు అడుగుతున్నా, 2004 కాసు కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచాడు, కేవలం ఎమ్మెల్యేగా గెలిచాడు నసరావుపేటలో. చెప్పండి, ఒక్క బాంబు పడిందా? ఛాలెంజ్ చేస్తున్నా నేను. 2004 ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మండలాల ఎలక్షన్లు, మున్సిపల్ ఎలక్షన్లు, పంచాయతీ ఎలక్షన్లు, మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్, మళ్ళీ సొసైటీ ఎలక్షన్లు, 4-5 ఎలక్షన్లు జరిగినాయి. ఒక్క బాంబు ఒక్క ఊర్లో, ఒక్క రిగ్గింగ్ ఒక్క ఊర్లో లేదే. అది పాలన అంటే. తాట తీస్తామని చెప్పాం పోలీసులకు ఆ రోజున. చివరికి ఏమైంది? అందరికి అలవాటు పోయింది. ఏ గ్రామం వాళ్ళైనా, తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, ఆ రోజున్న కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఎవ్వరు దాని జోలికి పోలా. ఓట్లేసుకున్నారు. గెలిచినప్పుడు ఒక పార్టీ గెలిచి ఉండొచ్చు, మళ్ళీ ఇంకో పార్టీ గెలిచింది, దాంట్లో పర్లా. అదే చెప్తున్నా ఈరోజు పల్నాడు. ఏంటి మీరు ఒక అడుగు ముందుకేయండి, మేము 10 అడుగులు వేస్తాం. అన్యాయంగా నిన్న సాలమన్ చనిపోయాడు, 2-3 రోజుల క్రితం మర్డర్ చేశారు. మనిషి వస్తాడా? ఏ బిడ్డైనా మన బిడ్డే కదా, ఎంతటోడైనా. ఏ కులం అయితే ఏంది, ఏ మతం అయితే ఏంది, ఏ పార్టీ అయితే ఏంది, బాధే. మేమున్నప్పుడు కూడా జరిగింది అంబాపురంలో అనుకోకుండా ఒక ఘటన, బాధేసింది. ఎవడు ఏ పార్టీ వాడైతే ఏంది, మన బిడ్డే కదా. ఏమైతే గెలుస్తుంటాం, వాడుతుంటాం. మార్చండి. ఈ రోజైనా సరే ఎరపత్రేసిన కళ్ళు తెరువు. ఎన్ని రోజులు చేస్తావు ఇదే రాజకీయం? 30 ఏళ్ళ నుంచి ఇదేగా దొమ్మీలు, దుర్మార్గాలు, దోచుకోటాలు. సరే, ఇప్పుడు కొంచెం ఆయనలో మెలుపు వచ్చింది. మహేష్ రెడ్డి తీసుకొచ్చిన మెడికల్ కాలేజ్ హుటాహుటిన పరిగెత్తాడు. మేము ఛాలెంజ్ చేస్తే పూర్తి చేస్తాను, మహేష్ రెడ్డి తెచ్చిన బ్రిడ్జ్ పూర్తి చేస్తాను. కొత్త ఎత్తు తేలేరు, మేము మొదలుపెట్టినవి 60-70% పూర్తయినా పూర్తి చేస్తానని. అలాగే లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు కాపాడండి. చెప్పండి, మాలో కూడా ఏమైనా తప్పులు ఉంటే గ్రామాల్లో ఇలా చేస్తున్నారు, ఇది కాదు, ఇలా చేశారు, తప్పు ఎవరిదైనా తప్పే. పెద్దరికం రావాలా? ఎన్ని రోజులు? ఇంకో 30 సంవత్సరాల తర్వాత ఎరపతినేని శ్రీనివాసరావు ఉంటాడో ఉండడో, ఒక 40 సంవత్సరాల తర్వాత నేను కూడా ఉండను, గ్యారంటీకి చెప్తున్నా. ఇంకెందుకు మరి? ఏమి చేశాం, ఏం కట్టాం, ఎలా పాలించామే మిగిలిపోయేది. 1000 మంది బీసీలు, మైనార్టీలు, ఎస్సీలని ఊరి నుంచి పంపించేసి పాప అమాయకుడు ఊర్లో భార్యను చూసుకోవడానికి వస్తే కొట్టి చంపుతారా? చచ్చిపోయిన వాడికి మళ్ళీ దహనం ఊర్లో తీసుకురాకూడదా? బాబు జాగీరా, అవి జాగీరా అయింది. ఎలవేళ ఇలాగే ఉంటుందా అయింది? చంపారా, కోమాలో ఉన్నాడు రా అంటే 324 సెక్షన్, కొట్టిన సెక్షన్లు పెడతారా? వస్తాం, రేపు వస్తాం. సెక్షన్లు పెట్టిన పోలీసు ఆఫీసర్లకు చుక్కలు చూపెడతాం రేపు. ఇప్పటికే ఆ పోలీసు ఆఫీసర్ మీద హైకోర్టులో 10 కేసులు ఉన్నాయి. ఇది కూడా వేస్తాం, వదిలేది లేదు. ఎస్, తప్పెక్కడన్నా వైఎస్ఆర్ వాడు మాట్లాడాడో, తిట్టాడో, గెలికాడో తీయండి, ఏం పర్లా. తప్పు మా వాళ్ళు చేసినా తాడ తీయండి. ఈ చిన్న పనులకి ఏంది? భార్యను చూద్దామని వస్తే చంపేశాడు. చంపిన వాడిని 3 రోజులు పట్టుకోవాలా? నేను మేము కనీసం దహనం. రే, మనిషి పుట్టేది ఎవరికీ తెలియదు. మనం ఎలా పుడతామో, చనిపోతున్నప్పుడు కాస్త కొత్త స్పృహ ఉంటుంది. చనిపోయిన వాడికన్నా నివాళులు అర్పించాలిగా. ఇంత డ్రామా నడవాలా? పోలీసులు ఆపాలి, మేము ధర్నాలు చేయాలి. దహనం కొరకు ధర్నా చేయటం ఎప్పుడన్నా విన్నావా? ప్రజల హక్కుల కొరకు, పథకాల కొరకు, న్యాయం కొరకు ధర్మం. ఒక మనిషిని దహనం చేయడానికి, పాపం వాళ్ళ సాంప్రదాయబద్ధంగా పూడ్చబెట్టడానికి
గతంలో ఎన్నో మర్డర్లు జరిగినాయి, ఎన్నో గొడవలు జరిగినాయి, నక్సలిజంలో ఎంతో మంది చనిపోయారు. ఎవరన్నా ఊర్లోకి రానియం బాడీ అని అన్నోడు ఉన్నాడా? ఏ పార్టీ వాళ్ళైనా ఆ రోజు కూడా తెలుగుదేశం ఉంది కదా. ఇదేం కొత్త సాంప్రదాయం? చనిపోయినోడు ఇంటికి బాడీని తీసుకురాకూడదంట. ఇదేం తెక్కలుతాను? ఇదేం తుగ్గులకు రాజకీయం? ఒకటే చెప్తున్నాం, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. అయిపోయింది 18 నెలలు. మీకున్నది ఇంకా 30 నెలలు 40 నెలలు మాత్రమే. 40 నెలల్లో చివరి 6 నెలలు 9 నెలలు తీసేసేయండి. లెక్కేస్తే చిటికేసుకుంటూ పోతే అయిపోతుంది. ఎటు మీరు జనానికి ఇచ్చినా మోసం చేస్తారు. ఇప్పటికే ఆ పేరు వచ్చేసింది. ఈ ప్రభుత్వానికి పేరు ఏంటంటే దగాకోరు ప్రభుత్వం. ఇచ్చిన మాటను దగా చేస్తుంది కాబట్టి గ్రామాన దగాకోరు ప్రభుత్వం అంటున్నారు జనం. మీరు ఇంకా ఆడవాళ్ళకి ఇస్తానన్న నెలకు 1500 ఎవరని మీ మంత్రులే చెప్తున్నారు. ఉద్యోగాలు ఇవ్వరు. ఉద్యోగం ఇచ్చే వరకు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు, అది ఇవ్వరు, తేలిపోయింది. ఈ ఉన్న పథకాలు కూడా ఎప్పుడు ఇస్తారో ఎలా ఇస్తారో. ఆరోగ్యశ్రీ ఆగిపోయింది. ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు లేవు. పిల్లలే స్కూల్ మానేస్తున్నారు. గందరగోళం ఉంది. సంక్షేమం అభివృద్ధి ఆగిపోయింది. ఒక్క అభివృద్ధి ఏంటంటే అంతా తీసుకెళ్లి అమరావతిలో కట్టాలా? ఎందుకు కట్టాలా? చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ ముఠాకి ఒక 5,000 10,000 ఎకరాలు ఉంది. అది ఈ రోజు 2-3 కోట్లు ఉండొచ్చు. ఈ 1,00,000 కోట్లు అక్కడ ఖర్చు పెడితే ఆయన ఎకరం 20-30 కోట్లు అవుతుంది. ఇంకంతేగా. ఆ అప్పు అంతా మనం అందరం తరతరాలు కట్టుకుంటుండాలా. వాళ్ళేమో ఆస్తులు తరతరాలు అమ్ముకొని బాగుపడతారు అంతే. ఏమో 1,00,000 కోట్లు అక్కడ ఖర్చు పెట్టే బదులు ఒక్క 3,000 కోట్లు 17 మెడికల్ కాలేజ్ మీద ఖర్చు పెట్టలేదా? కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఎంత చెప్తే అంత మేమంటున్నారే. ఈ 17 కాలేజీలకి 200 కోట్లు మేము తీసుకొచ్చాక 3 మెడికల్ కాలేజీలకి పిడుగురాళ్ల, పాడేరు, మచిలీపట్నానికి ఒక్కొక్క కాలేజీకి 200 కోట్లు తీసుకొచ్చాం. మేమేమో వాళ్ళ భాగస్వామ్యులు కాకుండా తెచ్చాం. మీరు 10 కాలేజీలు తేలేరా? పూర్తయిపోతాయిగా. అమ్మాల్సిన అవసరం లేదుగా. లేదు. అమ్ముకుంటే కమిషన్లు వస్తాయి, లంచాలు వస్తాయి. కడితే రావు కదా. ఎట్టో పిడుగురాళ్ళ కాలేజీని కాపాడుకోగలిగాం. కేంద్ర నిధులు తేవడంతో కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. సచ్చినట్టు మేము ఉద్యమం చేపట్టి పల్నాడులో తీవ్రమైన ఉద్యమం చేపడితే పరిగెత్తుకుంటూ పోయి మేమే కడతాం, మేమే పూర్తి చేస్తాం. చేయండి అబ్బా. 100 పడకల హాస్పిటల్ పూర్తయి 18 నెలలు అయిందయ్యా. 18 నెలలు. మొన్నే చూసా అక్కడ పేపర్లో. రెంటచింతల మండలానికి ఉన్న ఒక ఆడపడుచు ప్రసవించడానికి నసరావుపేటకో గుంటూరుకో వచ్చి చనిపోయింది. అంత దారుణం ఉంది పల్నాడులో వైద్య సదుపాయాలు. ఈ 100 పడకల హాస్పిటల్ జూన్లో 24లో మేము ప్రారంభించాం. కేవలం పరికరాలు, స్టాఫ్ కావాలి. పరికరాలు కాంట్రాక్టర్ నెలలో తెచ్చి పెడతానంటున్నాడు. వీళ్ళు స్టాఫ్ అలాట్ చేయట్లా. చేసుంటే ఈరోజు ఆ ప్రాణం బతికేదిగా. అలా ఎంతమంది కాలు ఇరిగి, చెయ్యి ఇరిగి, క్యాన్సర్లు వచ్చి, జబ్బులు వచ్చి, ఎక్కడ వెలుగుద్ది, ఎక్కడ నసరావుపేట? ఇప్పటికీ చెప్తున్నాం. ఎరపతినే శ్రీనివాసరావు చేయి, శాంతి చేయి. ఏం చేయమంటావు చెప్పు. మళ్ళీ ఎవరు గొడవ పడకూడదు. మళ్ళీ ఎవరు ఊరు వదిలిపెట్టి పోకూడదు. కొత్త సంస్కృతిని తీసుకొద్దాం. కొత్త విధానాలు తీసుకొద్దాం పల్నాడులో. అది గొప్పతనం మంది. ఆయన కొట్టాడని, ఆయన చంపాడని, ఆయన ఇంతేనా? దీనికేముంది రాజకీయం? దీనికి మళ్ళీ ఎమ్మెల్యేలు అవ్వాలా, మంత్రులు అవ్వాలా, గొప్పలు చెప్పుకోవాలా? ఏది ఏమైనా చనిపోయిన సాల్మన్ కుటుంబానికి పార్టీ పూర్తి అండదండలుగా ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళని వదిలేదే లేదు. ఇప్పటికైనా ఈ దగాకోరు ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. సంక్రాంతి ఎటు పోయింది? ఉగాది కన్నా బాబు మేము మిమ్మల్ని ఏమనట్లా, వేడుకుంటున్నా. ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, ఆయన గొప్ప మేధస్సుని, మంత్రుల్ని, ఎమ్మెల్యేని ఉగాది కన్నా కాస్త రైతు కూలీలో చిరునవ్వు చూసేటట్టు చేయండి బాబు. ఇన్ని రోజులు అబద్ధాలు ఆడి నడిపిస్తారు. ఒక 2 నెలలు ఉగాది ఉంది. కొత్త సంవత్సరం అని జరుపుకుంటాం తెలుగులో. కొత్త సంవత్సరంలో ఉన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో చిరునవ్వులు ఏమొద్దు. మిమ్మల్ని మేము వేరేది అడగట్లా. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి బాబు. ఆడవాళ్ళకి ఇస్తారన్నారు చూడు 1,500 రూపాయల నెలకి. రేపు ఉగాది నుంచి ఇవ్వండి. ఉగాది నుంచి ఇవ్వండి. నేను వచ్చి పంచుతా మీ నాయకులతో పాటు. బ్రహ్మాండంగా చేశారా, మాట నిలబెట్టుకున్నారు. ఉగాది నుంచి 1,500 ఇస్తున్నారు నెలకి. నిరుద్యోగ భృత్యా 3,000 ఇవ్వండి.
బహిరంగంగా మీకు బేషరతుగా చెప్తాం బ్రహ్మాండం. ఆ రెండే మేము అడుగుతుంది, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోమంటున్నాను, నేనేం వేరేది అనట్లేదు కదా. రెండే రెండు పథకాలు మీరు చెప్పినాయి. చేయరా, చేత కాదా, మీ కర్మ, జనమే బుద్ధి చెప్తారు. కాసుకోండి, టైం.